ఇంకొకరితో అంటావు, తర్వాత బీజేపీ అంటావు, పాచిపోయిన లడ్లు అంటావు, తర్వాత మళ్ళీ బీజేపీ దేశానికి అంటావు, తర్వాత ఫస్ట్ చంద్రబాబుని తిట్టావు, మళ్ళీ చంద్రబాబుని కలిసావు, లేదు ఇంకొక పార్టీని కలిసావు, ఇంకొక పార్టీతో విడాకులు తీసుకున్నావు. అంటే నీ మైండ్ సెట్ ప్రాపర్ గా లేదు, ఒక లైన్ తీసుకోలేకపోయాం. అందుకే విజయ్ సంబంధించిన వ్యవహారంలో, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో కొంత తేడా ఉంది. విజయ్ ఏమనుకున్నాడు, 234 సీట్లకి తను సింగిల్ గా పోటీ చేశాడు. గెలిపోవడం గురించి మర్చిపోయాడు తను. అరే నేను గెలుస్తానో లేదో, నేను ప్రతి దగ్గర విజయే పోటీ చేస్తున్నాడు అనుకోండి. విజయే కోయంబత్తూరులో విజయ పోటీ చేస్తాడు, వెలవాకంలో విజయ పోటీ చేస్తాడు, మెటా సిటీలో విజయ పోటీ చేస్తాడు. ఆ విధంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. అతను నిజమే, అతను కనీసం నియోజకవర్గాలు కూడా తిరగల. ఆయన కట్అవుట్ను పెట్టుకొని అక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు. నిజమే, ఆయన ఆ చిన్న కట్అవుట్ ని, హాలిగ్రామ్ కట్అవుట్స్ ని పెట్టుకొని ఆడ విజయ్ ప్రచారానికి వచ్చినట్టు చిన్న చిన్న నిజంగానే ఎవరు ఊహించలేదు అటువంటి మెజార్టీ తమిళనాడు ప్రజలు ఇస్తారు అని. కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆ అవకాశం ఉన్నా దాన్ని అతను ఎందుకో వాడుకోలేకపోవడంలో పీకే పార్టీ అది దెబ్బతినింది అనేది పీకే ఫ్యాన్స్ కూడా 200% చెప్తూ ఉంటారు. మా వాడు ఒకసారి ఒకటి అంటాడు, ఇంకోసారి ఇంకోటి అంటాడు, మేము ఏం చేయాలో మాకే అర్థం కాదు అనేది వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు ఈ విషయాన్ని. సో అది పవన్ కళ్యాణ్ గుర్తించాలి. ఆ పవన్ కళ్యాణ్ అతనెవరో మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే విజయ్ ఈరోజు విజయ్ గెలుపుని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. 2 కట్అవుట్లు 2 హాలిగ్రామ్స్ తో అతను సీఎం అయిపోయాడు. చూడు ఎంత ప్రశాంత్ కూడా, మీరు నేను 15 సంవత్సరాలు తిరుగుతున్నాను, మీరు నన్ను సీఎం చేయలేకపోయారు అని. సో అంటే అతని బాధ, కొంత అసంతృప్తి ఈ వ్యవహారం అంటే ఉంది పక్కా. అది ఆయన తన మాటల ద్వారా బయటపెట్టే ప్రయత్నం, తన మనుషుల మధ్య ఆ వ్యవహారాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అటు పవన్ కళ్యాణ్ మళ్ళీ గతంలో మాదిరిగానే 2 చోట్ల పోటీ చేస్తే గెలిపించలేకపోయారనేటువంటి మాటను అప్పుడు మాట్లాడుకురావడం, ఇప్పుడేమో 2 కటౌట్లతో గెలిచిపోయాడు, అసూయ కలుగుతోంది, సుఖంగా గెలిచాడు, నన్ను మాత్రం 15 ఏళ్ళు దేకించారు అని చెప్పి మాట్లాడడం, ఇది ఒక అసంతృప్తికి, ఒక ఫ్రస్ట్రేషన్కి, ఒక కంపారిజన్కి, ఒక ఇబ్బందికి, ఇవన్నిటికీ కలగలిపినటువంటి మాట్లాడినట్టుగా చర్చ జరుగుతోంది. సో విజయ్ ఆర్ పవన్ కళ్యాణ్, డైరెక్ట్గా మీరు కామెంట్ చేయండి. విజయ్ ఆర్ పవన్ కళ్యాణ్, హూ ఈజ్ ద గ్రేట్, ఆర్ ఎవరు పబ్లిక్ మనల్ని ఎక్కువగా చొరగొన్నారు? సో మీ అభిప్రాయం అంటే కామెంట్ చేస్తూనే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, విజయ్ పై ఎటువంటి సెటైర్లు విసారో చూద్దాం. మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను. ఈ మధ్యన వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హాలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది, అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే, తెలియదు. జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను. ఈ మధ్యన వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు.